అక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ శామ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానక్క. తెలుసు కదా, ఈరోజు ఈవినింగ్ మీటింగ్ మనకెంతో ఇంపార్టెంట్. అన్న నీకు మరీ చెప్పమని చెప్పాడు. అవునా అక్క, తప్పకుండా వస్తా. మంచిది నాన్న, గాడ్ బ్లెస్ యూ. సరే అక్క, పోయి వస్తా. అక్క, నీకు మరీ ఇది అతిగా అనిపించట్లే? ఏదమ్మా, దేని గురించి మాట్లాడుతున్నారు? నేనంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ని, నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారంటే అర్థం ఉంది. అన్నంటే ఒక పాస్టర్, ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. వాడు అవతారం చూసారా? వాడికేంటి తెగ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. వాడిని పట్టుకొని మీరు అంటున్నారు. మీరు మనుషుల్ని భలే బుట్టలో పడేస్తారక్క. నాకైతే ఇది చాలా అతిగా అనిపించింది. అలా అనకూడదు బిందు. దేవుడు ఎవరిని వ్యర్థంగా సృష్టించలేదు. శామ్ని దేవుడు గొప్పగా వాడుకుంటారు. అతని గతాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. అతని భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు. దేవుని ప్రణాళికలో అతని భవిష్యత్తును చూసి మేము గౌరవిస్తున్నాం. అతని మీదున్న దేవుని పిలుపు మాలో ఆ గౌరవాన్ని ఉంచింది. అయినా దేవుడికి అందరూ ఇంపార్టెంట్ అమ్మా, ఎవరిని తక్కువగా చూడొద్దు. ఏంటో ఏదేదో చెప్తున్నారు, నాకు గొంతు ఎండిపోయింది. నేను వాటర్ తాగేసి వస్తా. ఆగాగు, నేను వస్తాను. చర్చిలో కుండ పెట్టి మంచి పని చేశారక్క. ఆగాగు, మీరిప్పుడు ఆ గ్లాస్ వాడకుండా నీళ్లు తాగాలి. గ్లాస్ వాడకుండా ఇలా తాగుతారక్క? ఆ కుండనెత్తడానికి నా బలం కూడా సరిపోదు. కుండ ఉన్నా, కుండ నిండా నీళ్లున్నా, గ్లాస్ లేకపోతే నీళ్లు తాగలేనంటావు. అంతే కదా అక్క. ఇది కూడా అలాగే బిందు. సంఘంలో ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. గ్లాస్ ఎంత చిన్న పాత్ర అయినా సరే ఆ సందర్భంలో దాని విలువేంటో మనకు అర్థమవుతుంది. అలాగే సంఘంలో కూడా చిన్న పాత్ర లాంటి వ్యక్తులు కూడా దేవునికి ఎంతో ఇంపార్టెంట్. ప్రభు కార్యాభివృద్ధిలో వాళ్ళెంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారు. నీ దేహంలో చిన్న అవయవమని చిటికెన వేలుని నరుక్కుంటావా? చిటికెన వేలుకి గాయమైన ఆ బాధ నీకు తెలుస్తుంది కదా. అలాగే వీరికి కలిగిన బాధ కూడా దేవుని బాధపరుస్తుంది. ప్రతి ఒక్కరూ గౌరవించబడ్డానికి అర్హులు బిందు. పాస్టర్ అన్నంటే నీకెంతో గౌరవం కదా. అన్న పరిచర్య సాఫీగా సాగాలంటే శామ్ అక్కడ ఉండి అన్నీ అరేంజ్ చేయాలమ్మా. శామ్ వాష్రూమ్స్ కడుగుతారు, చైర్స్ అరేంజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ అన్నీ శామే చూసుకుంటారు. లోకంలో ఘనత దొరికే పనులు అందరూ చేయాలని కోరుకుంటారమ్మా. కానీ తనను తాను తగ్గించుకొని చేసే ఇలాంటి పనులు చేయటం చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ప్రభువుని అధికంగా గనపరిచేది వాళ్ళే తెలుసా. నాకు అర్థమైంది అక్క. ఐఎమ్ రియల్లీ సారీ. నాకెందుకో నా దృష్టికి ఇంత చదువు చదివిన నాకంటే సామే గొప్పడనిపిస్తుంది. సంస్కారం లేని చదువులు నిరుపయోగమే. మొత్తానికైతే దేవుడు ఈ నీళ్ళ గ్లాస్ ద్వారా మంచి పాఠాన్ని నేర్పించాడక్క.